హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రుద్రేశ్వరుణ్ణి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. అలాగే ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శివరాత్రి అనగానే వేయి స్తంభాల ఆలయం గుర్తొస్తుంటుంది. ఎందుకంటే ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం ఉన్నది శివాలయం, వేయి స్తంభాల గుడి. మరి శివుని ఆజ్ఞ లేని చీమ కూడా కలదని అంటుంటారు. కాబట్టి ఆ శివుని భక్తులకు అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఇవాళ వేయి స్తంభాల ఆలయంలో ఎంపీ కావ్య గారు నేను దర్శనం చేసుకొని వచ్చేసారి శివరాత్రి వరకు ఇక్కడ భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసే విధంగా సౌకర్యాలు కానివ్వండి, వేయి స్తంభాలు కూడా అభివృద్ధి కానివ్వండి, వీటి మీద ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పి మనం చేస్తాం. మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నేను వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ వేయి స్తంభాల గుడికి వచ్చి పూజలు చేయడం జరిగింది. ఇది ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన అతిపెద్ద దేవాలయం. అదేవిధంగా కాకతీయులకు ఇష్టమైన దేవుడు శివుడు కాబట్టి ఇక్కడ అనేక శివాలయాలు ఉన్నాయి. వరంగల్ని కూడా ఒక స్పిరిచువల్ టూరిజం హబ్గా డెవలప్ చేసే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ డిపిఆర్ డెవలప్ చేసుకోవడం కానీ, ఇక్కడ పథకాలు రావాలి లేకపోతే ఫండ్స్ రావడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని